ఒకరోజు రణసేనుడు నగర పర్యటనకు వెళ్తాడు. ఆ పర్యటనలో ఉండగా ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీ పేరు కుంతల. కుంతలని చూసిన రణసేనుడికి మతిపోతుంది. ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటివరకు నా జీవితంలో చూడలేదు. ఈమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు. కుంతల దగ్గరకు వెళ్లిన రణసేనుడు ఇలా అంటాడు: నేను ఈ రాజ్యానికి రాజుని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీలాంటి అందగత్తే నా రాజభవనంలో ఉండాలి. అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే కుంతల ఒక్కసారిగా కంగారుపడి, అయ్యో రాజా, నాకు పెళ్లయింది, నాకు భర్త ఉన్నాడు, మీరేదో పొరపాటుగా ఈ ఇంటికి వచ్చారు అని చెప్పింది. అప్పుడు రణసేనుడు ఇలా అన్నాడు: నాకు అన్ని విషయాలు తెలుసు. నీకు ఇంతకుముందు వివాహమైనా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. అప్పుడు కుంతల రణసేనుడితో ఇలా అంటుంది: రాజా, తప్పకుండా నేను మీ కోరికను తీరుస్తాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు నగర పర్యటన చేసి బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. ముందు మీరు వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అంది. అప్పుడు రణసేనుడు కాళ్ళూ చేతులు కడుక్కుని భోజనానికి సిద్ధమవుతాడు. అప్పుడు కుంతల రణసేనుడితో ఇలా అంటుంది: రాజా, నా భర్త ఈ అరిటాకులోనే భోజనం చేసి వెళ్ళాడు. మీరు కూడా ఇదే అరిటాకులో భోజనం చెయ్యండి, కడుపు నిండా వడ్డిస్తాను అంది. వెంటనే రణసేనుడు కోపంతో, నేను ఈ రాజ్యానికి మహారాజుని. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులో నన్ను భోజనం చెయ్యమంటావా అన్నాడు కోపంగా. అప్పుడు కుంతల ఇలా అంది: మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిదంటున్నారు. మరి ఈ శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా మహారాజా? వివాహమైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో తిరిగి భోజనం చేయడానికి మీకు ఎంగిలి అడ్డొచ్చిందా మహారాజా అని అడిగింది. దానితో రణసేనుడి కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆమె కాళ్లమీద పడి, తల్లీ, నన్ను క్షమించు. ఇప్పట్నుంచి ప్రతి పరస్త్రీని నేను తల్లిగా భావిస్తాను. అంతేకాదు, ఈ రాజ్యంలో ఎవడైనా పరస్త్రీ జోలికి వెళితే వాడికి మరణశిక్ష విధిస్తాను అని ఆమె పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఆఖరిగా ఒక్కమాట: పరస్త్రీపై వ్యామోహమనేది ఒకడు తినికక్కిన ఎంగిలాకులో భోజనం చేయడంతో సమానం కాదంటరా? మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో నూతన ఉత్తేజాన్ని నింపి మీ పవిత్రమైన ఆశలు, ఆశయాలు సంపూర్ణముగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ మరో సందేశాత్మకమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సూర్యనారాయణ సుంకర.